హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ ఇంకా రెసిపీస్ నచ్చుతున్నాయి అనుకుంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, లైక్ చేయకపోయినా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి చూడండి. నేనైతే ఈ వీడియోకి కనీసం ఒక 50 సబ్స్క్రైబర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చూద్దాము ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారో. అయితే ఇంకా ఇవాళ అయితే ఎర్లీ మార్నింగ్ లేచానండి. 4కి లేచామన్నమాట. అందరూ ఇంట్లో అందరూ 4కే లేచారు. ఎందుకంటే శ్రావణి వాళ్ళు ఊరు వెళ్తున్నారు. సో 6కి వాళ్ళకి ట్రైను. అంటే 6కి ట్రైన్ అంటే మా వారు ఇక్కడ 5:30 5:20కే బయలుదేరిపోతారనమాట వీళ్ళు. సో ఇంక పిల్లలందరూ ఉన్నారు కదా, వాళ్ళు లేచి కొంచెం స్నానాలు అవి చేసి ఫ్రెష్ అయ్యి టైం పడుతుంది కదా. సో అందుకని చెప్పి ఇంకా అలా 4కి అయితే లేచాను. లేచి ఇంకా టీ పెట్టేసి ఇంకా ఇడ్లీ కూడా పెట్టేశాను. ఉదయాన్నే లేచి చట్నీ చేయలేనేమో అని ఇంకా నైటే చట్నీ చేసేసాను. పల్లి చట్నీ చేసి ఏం చేశానంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. పల్లి చట్నీని నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుద్దంటే అంటే జిగురులాగా వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి రాదు, కానీ ఒక్కొక్కసారి వస్తుంది. ఎందుకో మరి నాకైతే అర్థం కాదు. అందుకని చెప్పి ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు దాంట్లో కొంచెం వాటర్ వేసేసి పోపు పెట్టేసుకున్నాను అనమాట. సో అదైతే పక్కన పెట్టేశాను. ఇడ్లీ ఉడుకుతూ ఉంది. టీ పెట్టానండి. పాలేమో ఫస్ట్ టీ పెట్టినప్పుడు పాలేం విరగలేదు. బెల్లం పొడి వేసిన వెంటనే టీ అయితే విరిగిపోయిందనమాట. అంటే ఈ పాలల్లో 2 ప్యాకెట్స్ ఉంటాయి. ఒకటి లైట్ గ్రీన్, ఒకటి డార్క్ గ్రీను. ఇవేమో కొంచెం లైట్ గ్రీన్ పాలన్నమాట. ఇవి అప్పటికప్పటికి అంటే ఒక్కరోజే పనిచేస్తాయి. అప్పటికి ముందు రోజు ఈవినింగ్ తెచ్చిన పాల ప్యాకెటే అది ఎందుకో విరిగిపోయింది. మామూలుగా బెల్లం పొడితోనే పెడతాను నేను టీ, కాఫీలు. ఇప్పుడేమో ఇంకా అదేమో విరిగిపోయింది. అనవసరంగా వేసానే అని బాధ వేసింది అనమాట. అంటే ఇంక పొద్దున్నే కదా, పాల ప్యాకెట్లు కూడా ఇంకా దొరకలేదు. ఆ టైంలో ఇంకా ఎవరు ఓపెన్ చేయరు కదా. అప్పటికి మామయ్య వెళ్ళి చూసి వచ్చారు. పాలు అవన్నీ కూడా పాల వ్యాన్ 5:30కి వస్తుందంట. సో ఇంకా ఆ టైంకి ఎక్కడ పాలు దొరకలేదు. పొద్దున్నే టీ లేదు. మా వారికి పాపం ఫేస్ మాడిపోయింది, మామయ్యకి కూడా. అంటే అలవాటు అయిపోతే టీ, కాఫీలు అది అంత పొద్దున్నే కదా, ఒక కప్పు తాగితే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా స్టేషన్లో తాగుతాంలే, రైల్వే స్టేషన్లో అని చెప్పేసి అన్నారు. కానీ నాకే బాధేసింది, అయ్యో చూసుకోవాల్సింది ముందుగానే అని చెప్పి. సరే అని ఇంకా మజ్జిగ అవన్నీ చేస్తూ ఉన్నాను పిల్లలకి. డబ్బాలోని పెరుగు అంతా వేసేసి సాల్ట్, కొంచెం జీలకర్ర పొడి వాటర్ బాటిల్లో వేసేసి కొంచెం వాటర్ వేసి మంచిగా షేక్ చేసేస్తే ఆ పెరుగంతా కూడా మనకి చిలికినట్లు అయిపోద్ది. ఆ తర్వాత అందులో వాటర్ వేసేస్తే ఈజీగా మజ్జిగ అయిపోద్ది. ఇంకా ఇడ్లీ అవన్నీ కూడా అయిపోయాయి. కొంచెం తింటారా అంటే వద్దన్నారు. సరే అని చెప్పేసి ఇంక అన్నీ ఇలా బాక్సులు అయితే పెట్టేస్తూ ఉన్నాను అనమాట. సో ఇడ్లీ అయితే ఇది ముందు రోజు మీకు చూపించాను కదా, పిండి ఎలా కలిపాను. 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు ఇడ్లీ రవ్వతోటి చేశాను. ఇడ్లీలు అయితే ఇదిగోండి ఇలా సాఫ్ట్గా. అంటే ఇడ్లీ పెట్టడం కూడా చూపించాల్సిందే అన్నారు. నేను చాలా వీడియోస్లో ఇడ్లీ పెట్టడం చూపించానని ఇంక ముందు వీడియోలో చూపించలేదన్నమాట. సో ఇంక ఇడ్లీలు అయితే అన్నీ ప్యాక్ చేసేసాను. ఆ తర్వాత ఇంక పిల్లలు వాళ్ళ నాన్నమ్మ దగ్గర దండం పెట్టుకొని ఇంక అందరూ బయలుదేరుతూ ఉన్నారు. అప్పటికే తెల్లారిపోయిందండి. ఇంకా 5:30 కూడా అవ్వలేదు. కానీ చూసారా ఎంత వెలుతురు వచ్చేసిందో. చాలా అంటే త్వరగా సూర్యుడు వచ్చేస్తున్నాడు అనమాట మనకైతే. సో ఆ స్కూట్ కేస్ కిందకి పట్టుకెళ్దామని మా వారు అప్పటికి వెనక్కి నుంచి అరుస్తుందని, నీకు అంత సీన్ లేదులే అక్కడ పెట్టని. కానీ తీసుకెళ్ళిపోతాంలే అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇంక మళ్ళీ పాపం మా ఆయనే తీసుకొచ్చారులేండి కిందకి. ఇంక వీళ్ళేమో ఆటో కోసం వెయిటింగ్. అసలు అంటే ఇప్పటి వరకు ఏంటంటే బాగా సందడిగా పిల్లలు గోల అలా ఉండిందా. సడన్గా అందరూ ఒకేసారి వెళ్ళిపోయేసరికి ఏంటంటే ఏదో ఒక బెంగగా ఉంది నాకైతే నిజంగా. లక్కీ విష్ణుని తర్వాత అయినా పంపించుంటే బాగుండేమో అనిపించింది. శ్రావణి ఏం చెప్పిందంటే, వదినా నీకు గొంట్లో బాగాలేదు కదా, అన్నయ్యకి కూడా బాగాలేదు, నీకు కూడా బాగాలేదు, మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి, పిల్లలు నేను చూసుకుంటానులే, తర్వాత డాడీతో పంపిస్తాను అని చెప్పేసి తీసుకెళ్తుంది. ఫస్ట్ ఏమో సరేలే ఒంట్లో బాగాలేదు కదా కొంచెం రెస్ట్ తీసుకుందాం అనిపించింది. కానీ లక్కీ విష్ణు కూడా వెళ్ళిపోయేసరికి ఏదో అసలు చాలా బెంగగా అయిపోయింది అనమాట. అంటే అమ్మ అమ్మ అమ్మని ఎవరో ఒకళ్ళు అయితే గౌతమ్ భూమి కానీ లేకపోతే లక్కీ విష్ణు కానీ అమ్మ 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 అంటూనే ఉంటారు. సో ఇప్పుడు వీళ్ళు కూడా వెళ్ళేసరికి ఇంక బాగా బెంగగా బాధగా అనిపిస్తుంది.
జాగ్రత్త, అత్తనేం విసిగిచ్చొద్దు, కామ్గా ఉండండి. బాయ్. ఇంకా వాళ్ళైతే బయలుదేరారు, ఇటొకళ్ళు అటొకళ్ళు. అంటే వాళ్ళు ఆటోలో అటు వెళ్ళారు, మా వారేమో బండి మీద ఇటు తీసుకొని వెళ్తూ ఉన్నారనమాట. సో ఇంకా అది నేనైతే అసలు నిద్ర లేదు, నైట్ అంతా కూడా నిద్ర లేదు. మార్నింగ్ ఎర్లీగా లెగాలి అని ఒకటి ఉంటే నైట్ కూడా నిద్ర పట్టదు. మీకు నా ఫేస్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. సో ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత నేనైతే కొంతసేపు మా వారు వచ్చే వరకు ఇంకా అలా ఒక 1 అవర్ పడుకున్నాను. పడుకున్న తర్వాత ఇంకా తను వచ్చేటప్పుడు పాల ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చారు. సరే అని ఇంకా లంచ్ బాక్స్ పెట్టాలి కదా, సో రైస్ పెట్టేశాను. ఇంకా టీ కూడా పెట్టుకుంటా ఉన్నాను మళ్ళీ. అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి పాల ప్యాకెట్. 2 ఉంటాయని చెప్పాను కదా, ఇది కొంచెం డార్క్ గ్రీన్ హెరిటేజే, అదేమో లైట్ గ్రీన్ ఉంటుంది, ఇదేమో కొంచెం డార్క్ గ్రీన్ ఉంటుంది అనమాట, ఆకుపచ్చ. అదేమో లేత ఆకుపచ్చలాగా ఉంటుంది, ఇది కొంచెం డార్క్ ఆకుపచ్చలా ఉంటుంది. ఈ పాలు అనుకోండి 2 డేస్ ఉంటాయండి, ఏం పాడవ్వవు. ఒక్కొక్కసారి పాలు లేవని లైట్ గ్రీన్ పాలు ప్యాకెట్ తెస్తారా, అవి ఏంటంటే ఒక్క నైటే పక్క రోజు విరిగిపోతాయి. ఇంకోటి ఆ పాలు ఎంత మరగబెట్టినా సరే పాల వాసన వస్తూనే ఉంటుంది, నాకు అసలు నచ్చవు ఆ పాలు. కాకపోతే ఒక్కొక్కసారి లేవు అన్నప్పుడు పిల్లలు కనుక వెళ్తే అవి ఇచ్చేస్తారనమాట. సో ఇంకా అలాగా సరే అని చెప్పేసి టీ అయితే పెట్టేశాను. ఇంకా రైస్ పెట్టేసి ఈ గుమ్మలు అవి తుడుస్తూ ఉన్నాను. మెట్లంతా కూడా బాగా డస్ట్ పట్టేస్తుందండి. మామూలుగా అయితే నేను ఒక 10 డేస్కి 2 వీక్స్కి అలా తుడిచేదాన్ని పైనుంచి మెట్లు. కింద మెట్లు మాత్రం తుడుస్తాను, పై మెట్లు ఏంటి అంటే అలా 2 వీక్స్కి అలా తుడిచేదాన్ని. ఇక్కడ పక్కన మీకు ఒకసారి చెప్పే ఉంటాను, పక్కన ఒక ఇల్లు అనేది పగలగొడుతున్నారు. అసలు మొత్తం అండి డస్ట్ క్లీన్ చేయలేక చచ్చిపోతున్నాను నేనైతే. ఆ మొత్తం అంతా ఆ ధూళి ఎప్పుడు పగలగొడతారో అర్థం కావట్లేదు. అసలు చాలా స్లోగా పగలగొడుతున్నారు. మామూలుగా ఇల్లు పగలగొట్టడం ఒక 2 డేస్ పని, వీళ్ళు దాదాపు ఒక 1 మంత్ నుంచి పగలగొడుతూనే ఉన్నారు. మేడంతా డస్టే. ఆఖరికి బెడ్రూమ్లో షెల్ఫ్లు ఉంటాయి కదా, బట్టల షెల్ఫ్లు, అవి ఆ డస్ట్ బట్టలకు కూడా ధూళి అంటిపోతుంది అనమాట. కర్టన్స్ వేసినా సరే అంత వస్తుంది డస్ట్ మాత్రం. మామూలుగానే కొంచెం డస్ట్ ఎక్కువే వస్తుంది, ఎందుకంటే మాకు రోడ్డు పైన ఇల్లు, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ ఇల్లు పగలగొట్టడం కాదు కానీ అంత డస్ట్ వచ్చేస్తూ ఉంది. ఇంకా మొక్కల మీద అంతానా అప్పుడప్పుడు తుడుస్తూనే ఉన్నాను, ఒక క్లాత్ పెట్టుకొని తుడుస్తూ ఉన్నాను ఆకులు అంతానా, అయినా కానీ తప్పట్లేదు. సో ఇంకా అలా అంతా మేడ మీద నుంచి ఒకసారి తుడిచేసి ఆ తర్వాత మొక్కలన్నిటికీ కూడా వాటర్ అయితే వేసేసాను. మొక్కలకి వాటర్ వేసిన తర్వాత ముగ్గు అయితే వేసాను, అంటే టీ తాగేసి. కాకపోతే ముందు మీకు ముగ్గు చూపిస్తున్నా. ఇవాళ ఒక చిన్న ముగ్గు ట్రై చేశాను, ఇందాకే షార్ట్లో చూశాను అనమాట. సరే చూశాను కదా అని చెప్పేసి ఇంకా అది వేసేద్దాంలే, ఈజీగా ఉంది కదా అని చెప్పి వేస్తూ ఉన్నాను. అస్సలండి అంటే మామూలుగా ఇప్పుడు మీకు డే రొటీన్ అలా పెడుతూ ఉంటాను కదా, సో పిల్లలతోటి ఇంకా అసలు అలా డే రొటీన్ చేసే అంత టైము ఉండట్లేదు. అసలు వీడియోస్ కూడా ఎలా చేశానో ఎలా తీస్తున్నానో నాకే అర్థం కాలేదనమాట ఇన్ని రోజులు. ఎందుకంటే వంట చేసేటప్పుడు వీడియో తీయాలి అన్నా సమ్మర్ కదా, చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఇంట్లో పిల్లలు ఇంకా అలా ఉంటే వాళ్ళని చూసుకోవడానికి సరిపోతుంది కదా. సో ఇక మీదటి నుంచి కొంచెం వీడియోస్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఛానల్ బాగా డల్ అయిపోయింది. సో అందుకే అడుగుతున్నాను. సో మీరు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చూడండి ప్లీజ్, ఏమీ అనుకోవద్దు, కొంచెం సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. సో ఇంకా ముగ్గు అయితే వేసేసాను, ముగ్గు వేసేసి ఆ తర్వాత ఇంకా టీ అయితే మరిగిపోయాయి చూడండి. ఇప్పుడు ఇందులో కూడా బెల్లం పొడే వేశాను, అయినా సరే ఈ పాలైతే విరగలేదు. ఎంత పొంగకూడదు అని సిమ్లో పెట్టినా సరే అదేంటో కొంచెం అయినా సరే పాలు పొంగుతాయి. పాలు పొంగినప్పుడు టీ పొంగినప్పుడు ఇట్లాగా అయ్యయ్యో అని అనకూడదంట, అమ్మయ్య అనాలంట, అప్పుడు మంచిదని చెప్పారు. అది కూడా యూట్యూబ్లోనే చెప్పారు. సో ఇంక అప్పటి నుంచి నేను సరేలే ఏం చేస్తామని చెప్పి కామ్గా అయిపోతున్నాను అనమాట. ఆ తర్వాత ఇంక మా వారికి ఒక కప్ ఇచ్చి నేను కూడా కొంచెంసేపు కూర్చొని కప్పు తాగుతూ ఉన్నాను టీ అయితే. ఇంకా ఇడ్లీ పెట్టే పని లేదు, ఇడ్లీ ముందే పెట్టేశాను కాబట్టి కర్రీ ఒకటే చేయాలి. గుడ్లు పులుసు అయితే చేస్తున్నాను. అయితే ఇంకా ఇవాళ గుడ్లు పులుసులో, అంటే గుడ్లు పులుసే కాదు ఏ పులుసు అయినా సరే మీకు చిక్కగా రావాలి అంటే ఒక చిన్న టిప్ చెప్తాను ఉండండి. ఇక్కడైతే నేను ఒక 2 మనుషులకి, అంటే ఇంకా నాకు మా వారికే కదా, ఫస్ట్ అయితే చేయకూడదు, బయట ఏదైనా కర్రీ తెచ్చుకోమని చెప్దాంలే మా వారికి అనుకున్నానండి. మళ్ళీ మధ్యాహ్నం ఎలాగో నా కోసమైనా వండుకోవాలి, లేదంటే నైట్కైనా వండాలి.
సరే ఎందుకులే ఇంత శ్రమ చేసేద్దాంలే అని చెప్పేసి ఇంకా చేస్తూ ఉన్నా. 2 ఎగ్స్ ఉన్నాయి. సరే అని ఇప్పుడు అందాకలో ఒక 2 గుడ్లు వేసి 4 టమాటాలు ఒక ఉల్లిపాయ అయితే వేసి గుడ్లు పులుసు అయితే చేస్తూ ఉన్నాను. ఇది ఈజీగా 4 మనుషులకి సరిపోతుంది. మాకైతే 2 పూటలకి సరిపోద్ది అనమాట. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఖచ్చితంగా నేను పోపు అయితే పెడతానండి. కొంచెం ఒక పావు స్పూన్ ఆవాలు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిపాయలు కనుక ఉంటే ఖచ్చితంగా పులుసులో వెల్లుల్లిపాయలు కూడా వేస్తాను. కాకపోతే ఇప్పుడు ఒలిచే టైం లేదు, అందుకే వెల్లుల్లిపాయలు వేయలేదు. అయితే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అయితే వేసేసాను కదా. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత టమాటాలని ఉడికించుకున్నాను. ఒక 4 టమాటాలు ఉడికించి పెట్టుకున్నాను. సో దాన్ని అయితే మిక్సీ చేసి వేసేసాను. లాస్ట్ టైము మొన్న సండే రోజు చేపల పులుసులో కూడా టమాటా ఉడికించి చేస్తే, టైం ఉండి కనుక చేస్తే పులుసు చాలా బాగుంటుందండి టమాటాలు ఉడికించి చేస్తే. సో ఇప్పుడు అందుకే ఇంకా అలాగే 4 టమాటాలు ఉడికించి ఆ ప్యూరీ వేసేసాను. కారము, పసుపు, ధనియాల పొడి, ఉప్పుతో పాటుగాన సాంబార్ పొడి వేసాను. 1 స్పూన్ సాంబార్ పొడి అయితే వేసుకున్నానండి. ఉప్పు కారాలు మాత్రం మీ రుచికి సరిపడా వేసుకోండి. నేనైతే ఒక 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసి కంప్లీట్గా 1 స్పూను సాంబార్ పొడి వేసాను. మామూలుగా అయితే పులుసు పొడి నేను ఒకటి చేసి పెట్టుకుంటా, కానీ మొన్న పులుసు పొడి లేదు అని చెప్పేసి సాంబార్ పొడి వేసానండి 1 స్పూను. చూడండి అసలు ఎంత మంచిగా చిక్కగా వచ్చింది. నేను పులుసులో ఒక్కొక్కసారి శనగపిండి వేస్తాను, ఒక్కొక్కసారి పులుసు పొడని శనగలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు వీటిలన్నిటిని వేయించి పొడి చేసి పెట్టుకుంటాను. అది కూడా వేస్తాను. సో శనగపిండి లేదు, అలాగే పులుసు పొడి లేదు అన్నప్పుడు సాంబార్ పొడి ఉండింది. సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి సాంబార్ పొడి వేసాను. నిజంగా అండి సాంబార్ పొడితోటి పులుసు ఎంత కమ్మగా ఉందో, చిక్కగాను ఉంది, మంచి స్మెల్ వస్తుంది. సో హోమ్మేడ్ సాంబార్ పొడి కాబట్టి ఇంకా మంచి స్మెల్ వచ్చిందనమాట. సో మీరు ఈ గుడ్లు పులుసు అనే కాదు, బెండకాయ పులుసు, వంకాయ మామిడికాయ పులుసు, తర్వాత ములక్కాడ పులుసు, ఏ పులుసులో అయినా సరే సాంబార్ పొడి వేయండి. పులుసు చాలా కమ్మగా, చిక్కగా, రుచిగా ఉంటుంది. సో గుడ్లు పులుసు అయితే చేసేసి ఇంకా మా వారికి అయితే బాక్స్ ఇచ్చేసాను. ఇంకా తనైతే వెళ్ళిపోయారు. అయితే అడిగారు, హాలిడేస్ కదా, సో మీ వారికి స్కూల్లో ఏం వర్క్ ఉంటుంది అని చెప్పి. ఉంటుందండి అడ్మిషన్స్ అని చెప్పి, ఆఫీస్ వర్క్ ఏదో ఒకటి ఉండనే ఉంటుంది. సో లేకుండా అయితే ఉండదు. ఒకవేళ లేకపోయినా సరే వెళ్ళాలి. పిల్లలకి హాలిడేస్ ఇచ్చినట్టు ఇంకా ఇవ్వరనమాట. ఇంకా స్టాఫ్కి ఎవరికి హాలిడేస్ అయితే ఉండవు. సో వెళ్ళాలి, వెళ్ళకపోతే లాస్ ఆఫ్ పే ఉంటుంది. సో అది సరే అని చెప్పి ఇంకా మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇదిగోండి బెడ్స్ అవన్నీ కూడా సర్దుతూ ఉన్నాను. బెడ్షీట్లు అయితే ఉతకడానికి వేసాను. సో ఇవి బ్లాంకెట్ ఉంటుంది కదా, అదే వేసేస్తూ ఉన్నా. ఈ బ్లాంకెట్ ఇలా బెడ్షీట్ లాగా వేసినా కూడా చెరగకుండా ఉంటుందండి. మామూలుగా బెడ్షీట్ అయితే అస్తమానం అటు ఇటు చెరిగిపోద్ది కదా. సో బెడ్షీట్ కంటే కూడా ఈ బ్లాంకెట్ వేయడం ఈజీ అనమాట నాకు బెడ్ మీద. ఇవి 2 రకాలుగా కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే కప్పుకోవడానికి, ఇంక ఇట్లా బెడ్ మీద వేసుకోవడానికి కూడా బాగుంటుంది, చెరిగిపోకుండా ఉంటుంది అస్తమానం. సరే అని చెప్పి ఇంక ఇదైతే ఈజీగా ఉంటుంది కదా అని ఇంక ఇదే వేసేసాను. ఇంకా బెడ్షీట్స్ అవి అయితే వాషింగ్కి వేసాను అనమాట. సో ఇంకా బెడ్ అంతా నీట్గా సర్దేసి, ఈ రూమ్లో బెడ్, ఆ తర్వాత ఇంకా ఆ రూమ్లో బెడ్ ఒకటి ఉంటుంది, అది అన్నీ నీట్గా సర్దేసి, సోఫా మీద అయితే అసలు కవర్ లేయడమే మానేశాను. ఎందుకంటే అస్తమానం సర్దుకోలేక సోఫా మీద కవర్లు అయితే తీసేసాను అనమాట. ఆ తర్వాత ఇంకా గ్యాస్ మీద కొంచెం అవన్నీ పొంగిపోయాయి కదా టీ అవంతా. సో అదంతా నీట్గా క్లీన్ చేసేసి గ్యాస్ బండ్ అంతా తుడిచేసి సామాన్లన్నీ షింక్లో పెట్టేశాను. ఎక్కువ సామాన్లు అయితే ఏమీ లేవు. ఇప్పుడు ఇడ్లీ పాత్ర అవి ఉన్నాయి కదా, సో అవి ఒక్కటే ఉన్నాయి. అయితే ముందు రోజు గవ్వలు చేశాను కదా, సో ఆ గవ్వలు చేసిన ఆ పెద్ద కడాయి అవి ఉన్నాయన్నమాట. సో అవి కొన్ని చేత్తో కడిగేసి కొన్ని డిష్ వాషర్లో పెట్టేస్తాను. సో అప్పుడు డిష్ వాషర్ ఆన్ చేసేస్తే అయిపోద్ది. యాక్చువల్గా చేత్తోనే కడుగుదాం అనుకున్నాను, కానీ సరేలే అని ఇంకా కొన్ని ఉన్నాయి అవి అయితే పెట్టేశాను. చెప్పాలంటే ఇన్ని రోజులు డిష్ వాషర్లో సామాన్లు పెట్టే డ్యూటీ శ్రావణిదే అనమాట. అంటే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి అవి ఆరబెట్టడం, డిష్ వాషర్లో సామాన్లు పెట్టేసి అవి సర్దేయడం శ్రావణి డ్యూటీ, ఇంకా వంట డ్యూటీ నాది. సో ఏంటంటేనండి, అంటే కొంతమంది కామెంట్, అంటే అందరూ కాదులేండి, నేను ఒకళ్ళిద్దరు ఎవరో, సో శ్రావణి మీద ప్రేమతోటి ఎందుకక్క అప్పుడే పంపించేస్తున్నారు శ్రావణిని, ఇంకా హాలిడేస్ ఉన్నాయి కదా ఉంచుకోవచ్చు కదా అని, తర్వాత అదే ఇంకేదో అట్లా అంటే తను మీ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా పని చేయిస్తారేంటి, పని చేయించకుండా దాన్ని బాగా చూసుకోవచ్చు కదా అని. అంటే నెగిటివ్గా అనట్లేదండి నేను, మీరు పాజిటివ్గానే పెట్టారు.
అంటే తన మీద పాజిటివ్ ఒపీనియన్తో, తన మీద ప్రేమతో పెట్టారు. నేనేం కాదనట్లేదు. అయితే ఏంటంటే ఇప్పుడు తనే కాదు, నేనే కాదు, నేను మా పుట్టింటికి వెళ్ళినా లేదా శ్రావణి వచ్చినా, పుట్టిల్లు లేకపోతే ఇలానే కాదండి, మనం ఎవరింటికి వెళ్ళినా సరే ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్ అనేది చేస్తే వాళ్ళకు కూడా కొంచెం పని షేర్ చేసుకుంటే కొంచెం హ్యాపీగా ఉంటుంది. సో పని ఫాస్ట్గా అయిపోతే ఎవరు స్ట్రెయిన్ అవ్వరు కదా. సో ఒక పని ఒకళ్ళే మీద వేసుకుంటే ఏంటంటే ఖచ్చితంగా అది పని బరువుగా ఉంటుంది ఎవరికైనా చేసేటప్పుడు. సో హాలిడేస్ కదా, మనం ఎవరింటికి వెళ్ళినా లేదా మన ఇంటికి ఎవరైనా వస్తే చెయ్యాలా లేదా అనేది వాళ్ళ ఇష్టం. మనం ఏం బ్లేమ్ చెయ్యం ఎందుకు చేయట్లేదు అని. కానీ మనం ఎవరింటికి వెళ్ళినా సరే ఖచ్చితంగా పని అయితే చేయాలండి. సో నేను మాత్రం ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా సరే కూర్చొని అయితే ఉండను. అసలు కూర్చొని ఉండలేను నేను చేయగలిగినంత పని చేస్తాను. అలాగే శ్రావణి కూడా అంతే. శ్రావణి కూడా వచ్చింది అంటే తను అలా కూర్చునే అమ్మాయి కాదు. సో తను ఏం చేయగలదో తను హెల్ప్ అలా చేస్తుంది. ఎందుకంటే తను ఒక్కటే చేసి నేను ఒక్కటే చేసి తను కూర్చున్నా అట్లా ఇద్దరు ఒకళ్ళే పనంతా మీద వేసుకొని చేయాలి అంటే స్ట్రెయిన్ అయిపోతారు. సో అప్పటికి ఏంటంటే వంట డ్యూటీ ఖచ్చితంగా నేనే. అసలు వంట విషయంలో మాత్రం నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను. అది కాకుండా నేను అక్కడికి వెళ్ళినా సరే, అంటే మా అమ్మోళ్ళ ఇంటికి కానీ అక్కడికి వెళ్ళినా సరే వంట నేనుంటే నేనే చేస్తాను. ఎందుకంటే ఒకటి నా వంట నచ్చుతుంది, ఇంకోటి ఫాస్ట్గా చేస్తాను అని. ఇంక ఇప్పుడు ఈ పనులు ఉంటాయి కదా, ఇప్పుడు సామాన్లు సర్దడం, డిష్ వాషర్లో పెట్టడం కావచ్చు, లేకపోతే బట్టలు ఉతికినవి ఆరేయడం కావచ్చు ఇట్లా. సో ఇవన్నీ ఏంటి, శ్రావణికి పని ఫాస్ట్గా చేయడం అలవాటు. సో తను ఆ పని ఎంచుకుంటుంది. వంట మాత్రం అమ్మో నేను చేయను వదినా నువ్వు ఉంటే అంటుంది. సో అట్లాగా తను చేయగలిగిన పని తను, నేను చేయగలిగిన పని నేను, అట్లా ఇద్దరు షేర్ చేసుకొని చేస్తూ ఉంటాం అనమాట పని అయితే మాత్రం. అయితే ఇంకా అప్పుడే పంపించేశారు ఏంటి, హాలిడేస్ ఇంకా చాలా ఉన్నాయి కదా అని చెప్పి అన్నారు. నేనెవరండి పంపించడానికి, నేనైతే తనని ఉండమని చెప్పాను. కాకపోతే తనే లేదన్నా మా వారికి ఇబ్బంది అయిపోతుంది, అసలు తినట్లేదంట అని చెప్పి. ఏ ఆడపిల్లకైనా అంతే, పుట్టింటికి వెళ్ళామనే ఆనందం ఉంటుంది. ఖచ్చితంగా ఇంట్లో వీళ్ళు ఏం చేస్తున్నారో, తింటున్నారా తినట్లేదా అని ఈ టెన్షన్ కూడా ఉంటుంది కదా. సో ఇంక తనైతే ఆ టెన్షన్‌లోనే ఉందనమాట. సో ఇంక అందుకే నేను వెళ్తాను వదిన అని చెప్పేసి అంటే ఇంక నేను కూడా ఏమి అనలేకపోయాను. వాళ్ళ అన్నయ్య అయితే మొత్తం, అంటే వాడికి గౌతమ్‌కి కాస్త చెయ్యి దెబ్బ తగిలింది కదా, కట్టంతా తీసుకొని వెళ్ళొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు అంత అర్జెంట్‌గా అన్నా కూడా లేదన్నయ్య వెళ్తానులే అని చెప్పేసి ఇంక వాళ్ళ ఆయనకి ఇబ్బంది అయిపోతుందని తను వెళ్ళిపోయిందనమాట. అంతేగాని ఇంకేం లేదు. సో అదండి, అంటే మీరు అడిగారు కదా అందుకే చెప్పాను. సో ఇంకా నేనైతే ఇవాళ కాస్త రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. రెసిపీస్ అయితే పెద్దగా ఏమీ పోస్ట్ చేయలేదు నేను. సో ఒక రెసిపీయే పోస్ట్ చేశాను. సో రేపటి నుంచి ట్రై చేస్తాను మంచి మంచి రెసిపీస్ మీతో షేర్ చేయడానికి. నేనైతే వ్లాగ్ ఇంకా ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.